నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గహదావడిలో 33వ నామం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. ఈ నామం ఓం భర్త్రే నమః అన్న నామానికి శ్రీ విఎస్ కరుణాకరన్ గారు భక్త పరాధీనుడు అని నామకరణం చేసి ఒక అద్భుతమైనటువంటి భక్తి ప్రధానమైన కథని వారు అందించడం జరిగింది. మరి కథలోకి ప్రవేశిద్దాం. తోటలో ఒక చివరగా ఉన్న తోటమాలి సాంబుడు అనే అర్జునుడి కుటీరం వైపు తోటలోని ఒక కాలి దారి వెంట చకచకా నడిచి వెడుతున్నాడు ఏకనాథుడు. ఆ రోజున ఏకనాథుడు తన తండ్రి గారి ఆబ్ధికం నిర్వహించవలసి ఉంది. ఆ ఆబ్ధికానికి ఉపయోగపడడం కోసం ఒక పనస పండును తెచ్చి ఇస్తానని వాగ్దానం చేశాడు సాంబుడు. కాని ఎంతసేపు ఎదురు చూసినా సాంబుడు రానందువల్ల తనే స్వయంగా ఆ పనస పండును తెచ్చుకుందామని బయలుదేరాడు ఏకనాథుడు. భీమా నదికి వెళ్లి స్నానం చేసి రావడానికి ముందరే ఆ పని ముగించుకోవాలనుకున్నాడు. సాంబుని కుటీరం సమీపిస్తూ ఉండగా ఎందుకో కోపంతో తన భార్యను, కుమారుణ్ణి మందలిస్తున్న సాంబుడి కంఠస్వరం ఏకనాథుడికి వినిపించింది. కుర్రవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. మా బాబు కదూ, ఏడవకు అంటూ ఓదారుస్తోంది వాడి తల్లి. స్వచ్ఛమైన నేతితో మన అయ్యగారి ఇంట్లో ఇవాళ తయారవుతున్న భక్ష్యాల పరిమళం ఎలా ఘుమఘుమలాడుతుందో చూశావా? వారి ఇంట్లో పండగ హడావిడి పూర్తి అయ్యాక మిగిలినవన్నీ స్వామీజీ మనకే ఇస్తారు. అవన్నీ తెచ్చి నీకు పెడతాను. మంచి బాలునివి కదూ, ఇప్పటికి వెళ్ళి కాసేపు అలా ఆడుకునిరా అంటోంది ఆ తల్లి. ఒరేయ్ బడుద్దాయ్, అవి భోక్తలుగా వచ్చే బ్రాహ్మణుల కోసం ఉద్దేశించబడినవి అని నీకు తెలియదా? ఇవాళ మన అయ్యగారింట్లో వాళ్ళ నాయనగారి ఆబ్ధికం. ఈయన జాతికి చెందిన మనం ఆ పదార్థాలను వాసన చూడడం కూడా ఘోరమైన అపచారం రా అంటూ గట్టిగా అరుస్తున్నాడు సాంబుడు. అవన్నీ నాకే కావాలి, ఇప్పుడే కావాలి అంటూ మళ్ళీ రాగం సాగించాడు ఆ కుర్రాడు. ఆ భక్ష్యాలు ఎంత గుమగుమలాడుతున్నాయో చూడండి, నాకే నోరు ఊరిపోతోంది. ఈ బ్రాహ్మలు ఎంతెంత మంచి మంచి వంటకాలు చేసుకుంటారో, అందులోనూ ఇలాంటి పండగ రోజున వారు ఏమేమి భక్ష్యాలు చేసుకుంటారో కదా అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. మన జీవితంలో ఒక్కసారైనా అలాంటి భక్ష్యాలను మనం రుచి చూడాలండి అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది సాంబుడి భార్య. ఈ ప్రసంగం అంతా కుటీరం బయట నిలబడి ఉన్న ఏకనాథుడు విన్నాడు. సాంబుడి భార్యాపుత్రుల దీనవదనాలు ఆయన మనోనేత్రం ముందు గోచరించాయి. ఆకలిగొని ఉన్న వాళ్ల ముఖాలలో ఆ భక్ష్యాల కోసం వాళ్లు పడే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఆ వంటకాల పరిమళం ఎవరికైనా నోరూరేట్లు చేస్తుంది. వాటిని రుచి చూడాలని ఎవ్వరికి మాత్రం అనిపించదు. అందులోనూ జన్మలో అలాంటి భక్ష్యాలు ఎన్నడూ చవిచూసి కూడా ఎరుగని నిరుపేదల విషయం చెప్పేదేముంది అనుకున్నాడు ఏకనాథుడు తనలో తాను. అంతలో అతనికి బాండియా గుర్తొచ్చాడు. పాపం, ఆ యువకుడు తన ఇంట్లో అడ్డమైన చాకిరీ చేస్తూ ఉన్నాడు. 10 ఏళ్లయింది అతడు ఏకనాథుడి ఇంటికి వచ్చి. ఏ రోజుకు ఆ రోజే అతని పాక కళా ప్రావీణ్యం ఏకనాథుడికి అచ్చెరువు కలుపుతూ ఉంటుంది. 10 ఏళ్ల క్రితం అతని 14 ఏళ్ల వయస్సప్పుడు గొప్ప వర్చస్సుతో కళకళలాడే ముఖంతో మెడలో తెల్లని యజ్ఞోపవీతంతో ఒక రోజున అతడు తన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏకనాథుడు హరిపదం అనబడే భాగవతం మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. స్వామీ అంటూ ఆ యువకుడు ఆ రోజు తనను సమీపించి ఇలా అన్నాడు. దయచేసి
నన్ను మీ శిష్యులలో ఒక్కనిగా చేర్చుకోండి. నేనొక అనాథ బాలుణ్ణి. నా తల్లిదండ్రులు నాకు గుర్తులేరు. వేద పాఠశాలలో చేరి నేను వేదం చదువుకున్నాను. కానీ మీ ఉపన్యాసాలు విన్న తర్వాత మీ ప్రసంగాల కంటే జీవుణ్ణి కడతీర్చగల సాధనం మరొకటి లేదనే నమ్మకం నాకు కుదిరింది. భాగవతం మీరు నాకు బోధించండి. నా అల్పమైన పరిచర్యలు తప్ప వేరేమీ మీకు నేను గురుదక్షిణగా ఇచ్చుకోలేను. నమ్మకంగా మీకు నేను సేవ చేస్తాను. నాకు పట్టెడు అన్నం మాత్రం పెట్టించండి చాలు. ఉదారుడు, దయాళువు అయిన ఏకనాథుడు అతని మాటలకు కరిగిపోయాడు. ఆనాటి నుంచి భాండియా ఏకనాథుని ఇంట్లోనే ఉంటూ ఇంటెడు చాకిరీ తానొక్కడే నిర్వహిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు కూడా అతడు ఏకనాథుని విడిచి వెళ్ళలేదు. బంధువులను గురించి ఎన్నడూ మాట మాత్రంగా అయినా ఏకనాథునితో అతడు ప్రస్తావించలేదు. ఏకనాథుని పరిచర్యకే అతడు పూర్తిగా అంకితమైపోయాడు. ఆయన బట్టలు ఉతకడం, పూజ కోసం తులసి పువ్వులు సిద్ధం చేయడం, అంట్లు తోమడం, తమ ఇద్దరికీ వంట చేయడం అన్నీ అతడే చేస్తూ ఉన్నాడు. అతని చేతి వంట నిజంగా పరమాద్భుతం. ఈ రోజున ఆబ్దికం కోసం మరింత శ్రద్ధగా వంట చేస్తున్నాడు భాండియా. సాంబుని భార్య పుత్రులకు నోరు ఊరిందంటే ఆశ్చర్యమేముంది? ఇలా ఆలోచించుకుంటూ అక్కడే నిలబడిపోయాడు ఏకనాథుడు. సాంబుడి భార్య అన్న మాటలు ఆయన చెవిలో రింగుమంటున్నాయి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సాంబుని భార్య, ఆమె కుమారుడు ఆ వంటకాలను వాసన చూశారు. వాసన చూడడం కూడా రుచి చూడడం వంటిది అని శాస్త్రాలు గుహిస్తూ ఉన్నాయి. అందుచేత భోక్తలకు వడ్డించవలసి ఉన్న ఆ పదార్థాలు అపవిత్రమైపోయాయి. వెంటనే ఏకనాథుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. పాపం, ఆ హరిజన స్త్రీ, ఆమె బిడ్డ ఇవాళ ఈ పదార్థాలను రుచి చూడని. నా పితృదేవతలకు ఈ పదార్థాలను నేను నివేదించలేను. ఏకనాథుడు భాండియాను పిలిచి వండిన పదార్థాలన్నీ సాంబుని కుటుంబానికి ఇచ్చివేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అటు తర్వాత భాండియాను ఇల్లంతా శుభ్రం చేసి ఆబ్దికం కోసం మళ్లీ వంట ప్రయత్నం చేయమని ఆదేశించాడు. భాండియా ఇచ్చిన భక్ష్యాలన్నీ సాంబుని కుటుంబం వారు ఆభగా ఎగబడి తిన్నారు. వాళ్ల ముఖాలలో వెల్లివిరిసిన ఆ సంతోషం, సంతృప్తి చూసి పరమ భాగవతోత్తముడైన ఏకనాథుడు స్వయంగా పాండురంగ ప్రభువే వచ్చి వాటిని ఆరగిస్తున్నట్టు అనుభూతి పొందాడు. జాలి గుండెతో తను చేసిన ఆ పనికి ఎలాంటి విషమ పరిణామాలు కలుగగలవు అని ఏకనాథుడు ఊహించలేకపోయాడు. ఒక గంట సేపటికి పైఠానీపురం అంతటా ఏకనాథుడు హరిజనులకు విందు చేశాడన్న వార్త పాకిపోయింది. బ్రాహ్మణులలో ఛాందసులు నాలీ జాలి లేకుండా ఆచారాలనే పట్టు కూర్చునే అవివేకులు ఏకనాథుని ఆ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. ఈయనకు అహంభావం మరీ పెరిగిపోతోంది. తన తండ్రి శ్రాద్ధం రోజున హీనజాతి వారికి, అస్పృశ్యులకు విందు చేస్తాడా? శ్రాద్ధం రోజున పిల్లికి కూడా బిచ్చం పెట్టకూడదని మన శాస్త్రాలు, సాంప్రదాయం శాసిస్తూ ఉన్నాయి అంటూ వారు ఒకరి చెవులు ఒకరు కొడుక్కోవడం మొదలుపెట్టారు. అలా చర్చించి చివరికి సంప్రదాయ భంగం చేసినందుకు కులం నుంచి ఆయనను వెలివేయాలని తీర్మానించారు. పాపం, ఏకనాథునికి వారు చేసిన నిర్ణయం సంగతి తెలియదు. ఆతురతతో ఆయన భోక్తల రాక కోసం ఎదురు చూడసాగాడు. కాని ఆయన నిమంత్రించిన భోక్తలలో ఒక్కరు కూడా రాలేదు. అలా ఎదురు చూసి చూసి చివరికి ఆయనే వాళ్ల ఇళ్లకు బయలుదేరాడు. ఆ బ్రాహ్మణులు ఏకనాథుణ్ణి సంఘం నుంచి వెలవేసినట్లు తెలియచేశారు. విషణ్ణవదనంతో నీరసంగా ఏకనాథుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి పాండురంగ, భోక్తలు లేకుండా ఈనాడు నేను మా తండ్రి ఆబ్దికం ఎలా నిర్వహించగలను? ఈ దురవస్థ నుంచి నన్ను నీవే గట్టెక్కించాలి ప్రభువు అని ప్రార్థించాడు. పనసపండు తరిగి తొనలు తీసే హడావిడిలో ఉన్న భాండియా అతన్ని చూడగానే ఏకనాథుడికి ఒక ఆలోచన వచ్చింది. పోనీ ఇతణ్ణి భోక్తగా పెట్టి శ్రాద్ధ కర్మను నిర్వహిస్తేనో? ముగ్గురు భోక్తలు కాకపోతే కనీసం ఒక్క భోక్తకైనా కాళ్లు కడిగి కార్యం గట్టెక్కిస్తాను అనుకున్నాడు. ఆ ఆలోచన భాండియాతో చెప్పాడు. ఊళ్ళో బ్రాహ్మలు తనను వెలివేశారని, ఎలాగైనా అతడే ఈ కార్యాన్ని గట్టెక్కించాలని కోరాడు. స్వామి, మీరు నన్ను అంతగా పరితిమాలాలా? మీ కోరిక నాకు ఆజ్ఞ లాంటిది కాదా?
అయితే నేను భోక్తగా కూర్చుంటే ఆ తరువాత రోజంతా నేను ఇంటి పనులు చేయరాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కదా. మీకు సేవ చేయలేకపోవడం అనే ఆలోచనే నాకు బాధగా ఉంది. కానివ్వండి, ఎలాగో అలాగ శ్రాద్ధకర్మ పూర్తి చేద్దాం. పాండురంగణ్ణి ప్రార్థించి శ్రాద్ధమంత్రం ప్రారంభిద్దాం. మీ అవస్థ చూస్తూ పాండురంగడు ఊరుకోలేడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఈ కార్యం గట్టెక్కిస్తాడు అన్నాడు భాండియ. ఏకనాథుని పరితప్త హృదయానికి అతని మాటలు లేపనం వల్ల వినిపించాయి. పూర్తి విశ్వాసంతో ఏకనాథుడు ఆబ్ధిక మంత్రం ప్రారంభించాడు. భోక్తలకు క్షణం ఇయ్యవలసిన సమయం వచ్చేసరికి ఒక స్ఫురద్రూపైన బ్రాహ్మణుడు నవ్వుకుంటూ ఆయన ముందు నిలిచాడు. ఆయన మరెవరో కాదు, తన భక్తుడు పుండరీకుడు అర్పించిన ఇటుక రాతి మీద నిలబడి ఉన్న పాండురంగడే. ఆయన వెనక మరో బ్రాహ్మడు వచ్చాడు. ఆయన గరుడాళ్వారు. మూడవ బ్రాహ్మణుడుగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు వచ్చారు. శ్రాద్ధకర్మ యథావిధిగా ముగిసింది. హోమగుండం నుంచి లేచిన పొగ ఊరంతా కమ్మింది. ఆశ్చర్యపోతూ ఊళ్ళోని పండితులంతా ఏకనాథుని ఇంట్లో ఏం జరుగుతుందో అని చూద్దామని పరుగున అక్కడికి వచ్చారు. భాండియ ఏకనాథుడికి సాయం చేస్తూ ముగ్గురు భోక్తలకు పరిమాత్యం చేస్తూ ఉన్నాడు. గ్రామంలోని పెద్దలకు ఆ ముగ్గురు కొత్తవారే. వారు ఏకనాథుని ఇంట బయట వేచి ఉండి ఆ వచ్చిన ఆగంతకులను ఏకనాథుణ్ణి తాము వెలివేశామని సంగతి చెప్పడం కోసం కాచుకొని ఉన్నారు. సాంబుడి కుటుంబం వారికి కూడా తన మూలంగా తమ అయ్యవారికి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలిసింది. తమ అయ్యవారిని ఎలాగైనా కాపాడవలసిందని వారు పాండురంగ విఠలుని ప్రార్థించసాగారు. ముగ్గురు బ్రాహ్మణులు భోజనాలు ముగించి ఏకనాథుని ఇంటి బయటకు వచ్చారు. గ్రామస్తులైన బ్రాహ్మణులు వారిని సమీపించబోగా ఉన్నట్టుండి వారు అంతర్ధానమైపోయారు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ బ్రాహ్మణ రూపంలో ఏకనాథుని ఇంటికి భోక్తలుగా ఎవరు వచ్చారు. అప్పటికి గర్విష్ఠులైన ఆ గ్రామ పెద్దలు తాము పట్టిన పట్టు వదలలేదు. ఏకనాథుడి తండ్రి ఆబ్ధికం రోజున అస్పృశ్యులకు విందు చేసిన పాపానికి పరిహారంగా అతడు పోయి గంగానదిలో మునిగి వస్తే తప్ప అతన్ని సంఘంలో కలుపుకునేది లేదు అన్నారు. వారి ఇష్టప్రకారమే గంగానదిలో స్నానం చేసి రావడానికి ఏకనాథుడు అంగీకరించాడు. కానీ పాండియాకు మాత్రం అది ఇష్టం లేదు. తమతో పాటు ఆ ఊరి పెద్దలు కూడా గంగానదీ తీరానికి తమ వెంట రావాలని భాండియా షరతు పెట్టాడు. అందుకు వారు అంగీకరించారు. అందరూ కలిసి గంగానదీ తీరానికి బయలుదేరారు. దారి పొడుగున ఏకనాథుణ్ణి భాండియాను అస్పృశ్యులుగా పరిగణిస్తూ తమలో కలుపుకోకుండా విడిగా వంట చేసుకుని తినమని ఆ బ్రాహ్మణులు ఆదేశించారు. గంగానదీ తీరాన ప్రాయశ్చిత్త కర్మకాండకు పూర్వరంగంగా ఏకనాథుడు నదిలో మునిగి రావడానికి గట్టు దిగుతూ ఉండగా వికృతాకారుడైన ఒక ముసలి కుష్ఠురోగి ఆయనను సమీపించాడు. అయ్యా, పైఠానీపురం నుండి వచ్చిన వారు మీరేనా అని అడిగాడు. వారు అవును అని జవాబు చెప్పగా, దయచేసి మీలో ఏకనాథుడు ఎవరో నాకు చెప్పండయ్యా అని ప్రశ్నించాడు ఆ ఆగంతకుడు. నేనే ఏకనాథుణ్ణి అన్నాడు ఏకనాథుడు. వెంటనే ఆ ముసలివాడు ఆయన పాదాల మీద పడి ఇలా ప్రార్థించాడు. స్వామి, ఈ భయంకరమైన వ్యాధితో ఎంతకాలం నుండో నేను బాధపడుతూ ఉన్నాను. ఈ వ్యాధి నుంచి నాకు విముక్తి కలిగించమని పాండురంగణ్ణి వేడుకున్నాను. నిన్న రాత్రి ఆ తండ్రి నాకు కలలో కనిపించి గంగానదీ తీరానికి వెళ్లమని, అక్కడ పైఠానీపురం నుంచి వచ్చిన బ్రాహ్మణులలో ఒకడైన ఏకనాథుణ్ణి తన తండ్రి ఆబ్ధికం రోజున అస్పృశ్యులకు విందు చేయడం వలన తనకు కలిగిన పుణ్యంలో 4వ వంతు దానం చేయవలసిందిగా అర్థించమని ఆనతిచ్చాడు. అయ్యా, ఆ మహాపుణ్యకార్యం ఆచరించి మీరు సాధించిన పుణ్యంలో 1/5 భాగం ఈ దీనుడికి దారపోసి పుణ్యం కట్టుకోండి. పుణ్యం కోసం నేను వారికి భోజనం పెట్టలేదు. ఇక్కడ ఉన్న ఈ నా మిత్రుల అభిప్రాయం ప్రకారం నేను చేసింది దారుణమైన పాపం. అయినా ఈ హరిజనులకు విందు చేయడం వల్ల నాకు సంక్రమించే పుణ్యంలో 4వ భాగమే కాదు, ఆ పుణ్యమంతా నీకు ధారపోస్తున్నాను. దాని వలన నీకు ఏదైనా మేలు జరిగితే అదే నాకు 10,000 అంటూ ఏకనాథుడు ఆ ముసలివానికి ఆ పుణ్యాన్నంతా ధారపోశాడు. తక్షణమే చిత్రంగా అతడు కుష్ఠురోగ విముక్తుడయ్యాడు. మా గురువుగారు చేసిన పాపానికి ఈ విధంగా పరిహారమైపోయింది. అయినా ఇంకా మీరు
తాను చేసిన ఆ పుణ్యకార్యానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని పట్టుబడతారా అని నెగ్గదీశాడు బాండియా ఆ బ్రాహ్మణులను. పాపం వారి ముఖాలలో కత్తి వేస్తే నెత్తురు చుక్కలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వెనుకటిలాగనే బాండియా అత్యంత శ్రద్ధతో నిష్ఠగా గురుదేవులకి పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఏళ్లు మీద పడినా నిత్య యవ్వనుడుగా కనిపిస్తున్న బాండియాని చూసి పైఠానీపురం పౌరులు ఆశ్చర్యపడేవారు. ఇక అక్కడ పండరీపురంలో పాండురంగని ఆలయాన్ని సందర్శించే నిజమైన భక్తులకు వెనుక ఆ దివ్య సన్నిధిలో వారు పొందిన తాదాత్యానుభూతి ఇటీవల కలగడం లేదు. దక్షిణాది నుండి 12 ఏళ్ల క్రితం పండరీపురం వచ్చిన పాండురంగణ్ణి దర్శించుకున్న ఒక ముసలి వేద పండితుడు 12 ఏళ్ల తర్వాత మళ్లీ పండరీపురం వచ్చాడు. వెనుకటిలాగా పాండురంగడు తన భక్తులను ఆదరించి అనుగ్రహించడం లేదనే అభిప్రాయం ఆయనకు కలిగింది. స్వామి సందర్శనం వల్ల వెనుక తాను పొందిన పారవశ్య అనుభూతిని తిరిగి కలిగించుకుని 3 రోజులు ఆయన స్వామి సన్నిధిలో ఉపవాసం చేశాడు. కానీ ఆ ప్రాయశ్చిత్తం అనంతరం కూడా 12 ఏళ్ల క్రితం తాను పొందిన దివ్యానుభూతిని తిరిగి సాధించలేకపోయాడు. ఆ అనుభూతి తిరిగి కలిగే వరకు నిరాహార దీక్ష పొనడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. కరుణామయి రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణుని అవస్థ చూసి అతని మీద జాలిపడింది. ఆమె అతనితో కూడా ఇలా అనింది, స్వామీజీ, పాండురంగ ప్రభువు అందరినీ మర్చిపోయాడు, చివరికి నన్ను కూడా. ఆయన పైఠానిపురం వెళ్ళిపోయారు. అక్కడ బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ, తీర్థ కైంకర్యము, వంట చేస్తూ ఏకనాథుణ్ణి ఆయన సేవిస్తూ ఉన్నాడు. ఏకనాథుని భాగవత ఉపన్యాసాలు వినడానికి పోయిన స్వామి భాండియా అనే పేరుతో అక్కడే ఉండిపోయాడు. వెంటనే మీరు పోయి స్వామి పండరీపురం తిరిగి రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష వహిస్తాన్ని బెదిరించి ఎలాగైనా నచ్చచెప్పి స్వామిని తిరిగి ఇక్కడికి తీసుకుని రండి. వెనుక మా విభవ అవతారంలో మా మధ్య రాయబారం జరిపి స్వామిని నన్ను ఏకం చేసిన ఆ బ్రాహ్మణోత్తమునిలాగా మీరు కూడా ఎలాగైనా ప్రయత్నించి స్వామితో నాకు పునఃసమాగమ భాగ్యం కలిగించండి. ఇప్పటికి 12 ఏళ్లుగా స్వామితో విరహబాధను నేను అనుభవిస్తున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు హుటాహుటిన పోయి పైఠానీపురంలో ఏకనాథుణ్ణి కలుసుకున్నాడు. స్వామి, నేను భాండియాకు ఆయన భార్య వద్ద నుండి ఒక సందేశం తీసుకుని వచ్చాను. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగాడు. ఏకనాథుడు నిర్ఘాంతపోయాడు. భాండియా బ్రహ్మచారి, అనాథబాలుడు, 14 ఏళ్ల పసివాడుగా అతడు నా వద్దకు వచ్చాడు. మీరు బహుశా మరొక భాండియా కోసం వెతుకుతూ పొరపాటున ఇక్కడికి వచ్చినట్లున్నారు అన్నాడు ఏకనాథుడు. అసలు సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకు భాండియా ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగాడు మళ్లీ వృద్ధ బ్రాహ్మణుడు. సరిగ్గా అదే క్షణానికి భుజాన నీళ్ల కావడితో భాండియా అక్కడికి వచ్చాడు. తండ్రి పాండురంగా, ఏమిటయ్యా ఈ భాగవతమంతా అన్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. భాండియా ఒక్క మాట కూడా బదులు పలకకుండా ప్రక్కనున్న ఏకనాథుని పూజా మందిరంలోకి ప్రవేశించాడు. ఏకనాథుడు, వృద్ధ బ్రాహ్మణుడు అతన్ని అనుసరించారు. కాని అక్కడ భాండియా అంతర్ధానమైపోయాడు. అప్పుడు తెలిసింది ఏకనాథుడికి, ఇన్నాళ్లు తనకు సేవలు చేసింది పాండురంగడే, కాని భాండియా కాదని. పాండురంగని ఆ విపరీత ప్రవర్తనకు పైఠానీపురం పౌరులందరూ ముక్కు మీద వేరేసుకున్నారు. స్వామి ఆ విధంగా తన భక్తులకు అమ్ముడుపోయాడు. పరిచర్యలు చేస్తాడు, దాసానుదాసుడవుతాడు. స్వామి అలా భక్త పరాధీనుడు కావడం వల్లే, భక్తుల పట్ల వ్యామోహితుడు కావడం వల్లే మహర్షులు స్వామిని భర్త అన్నారు. వేదవ్యాసుడు తన విష్ణు సహస్రనామంలో 33వ నామంగా ఈ పేరును చేర్చాడు. భర్త అనగా తన భక్తులను భరించేవాడని అర్థం. భాండియా రూపంలో పాండురంగడు ఏకనాథుణ్ణి సేవించినట్లు స్వామి తనను తాను నమ్ముకున్న భక్తులకు ఆధీనం చేసుకుంటాడు. భర్త అనే నామానికి పరాశర భట్టర్ స్వామి వారు చేసిన వ్యాఖ్యానం ఇది. ఇదే దానికి సముచితమైన వ్యుత్పత్తి. నిరుక్తిలో ఈ నామం అర్థం ఇలా వివరించబడింది: యస్మాత్ పుష్ణాత్యాత్మదానాత్ సభక్త పరికీర్తిత. పూర్తిగా
భగవంతుని ముందు మోకరిల్లి శరణాగతి చేయలేని మన వంటి సామాన్యులకు కూడా ఈ నామం అర్థవంతమైంది. ఈ రోజులలో ఏ మధ్యతరగతి కుటుంబం వారికి పని మనిషి లేకపోతే జరగదు. నగరాలలో చాలా కుటుంబాలలో భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారి ఇంటి పనులు చక్కబెట్టేందుకు ఒక పని మనిషి ఉండడం తప్పనిసరి. పాండురంగడే వచ్చి తన ఇంటి పనులు చక్కబెట్టేటట్టు చేసుకున్న ఏకనాథుడు నిజంగా ధన్యుడు. మన మనసారా పాండురంగడిని ధ్యానిస్తే, ఓం భర్త్రే నమః అని పునశ్చరణ చేస్తే నమ్మకమైన సేవకుడు మనకు తప్పకుండా దొరుకుతాడు. లేదా అంతరంగంలో ఉండి మనకు తన సేవలు అందిస్తూ మన పనులు మనమే చక్కపెట్టుకోగల ఆరోగ్యాన్ని, బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని స్వామి తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. రండి రండి, ఓం భర్త్రే నమః అంటూ అందరం కలిసి పునశ్చరణ చేద్దాం. భగవంతుడు పంచే ఆనందాన్ని అనుభవిద్దాం. రండి. జై శ్రీమన్నారాయణ. పాండురంగ విఠల, భక్తుని సేవించుకున్న నీవు ఎంత కరుణామూర్తివయ్యా. భక్తుడి కోసం ఎంత కష్టపడ్డావు స్వామి. జయ పాండురంగ ప్రభో విఠల, జగదాధార జయ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల, జగదాధార జయ విఠల. పాండురంగ విఠల, పండరినాథ విఠల. పాండురంగ విఠల, పండరినాథ విఠల. పాండురంగ విఠల, పండరినాథ విఠల. పాండురంగ విఠల, పండరినాథ విఠల. జై శ్రీమన్నారాయణ.